యేసు ప్రభువు జీవితంలో చివరి 21 గడియలు. నీవు రాయివి, ఈ రాతి మీదే నేను నా సంఘాన్ని నిర్మిస్తాను అని ఎవరినైతే అంతగాఢంగా ప్రభువు నమ్మారో ఆ పేతురే ఈయనెవరో నాకు తెలియదని ఉమ్మారు బొంకారు. ఇదిగో ఇదే అందుకు ఆనవాలు. రండి, మనం ఇక్కడే ఉన్న మరో భవనాన్ని చూద్దాం. పొంతు పిలాతు భవనం. ఇతన్నే పొంతు పిలాతు అని మనం చెప్పుకుంటాం. క్రీస్తు శకం 26వ సంవత్సర ప్రాంతంలో జూడియా ప్రాంతానికి గవర్నర్గా నియుక్తుడై 10 ఏళ్ల పాటు అదే పదవిలో కొనసాగాడు పొంతు పిలాత్. ప్రస్తుతం నేను పిలాతు మందిరంలో ఉన్నాను. పిలాతు మందిరం అనగానే మనందరికి కూడా గుర్తుకొచ్చేది యేసు ప్రభు పడిన శ్రమలు. మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు చూసినట్లయితే ఇది యేసు ప్రభు కాలం నాటి పోర్టికో. నేను చెప్పినట్లుగా అంటోనియా పోర్టికో అని పిలుస్తారు దీన్ని. ఈ మొత్తం ఇది చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇదిగో పిలాతు ఇదిగో పైన ఇక్కడికి వచ్చి యేసు ప్రభుని ప్రజలకు చూపించి ఈయన ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగిన స్థలం. దీన్ని దర్శించినప్పుడు మనకు గుర్తుకొచ్చేది యేసు ప్రభు పడిన శ్రమలు, తర్వాత ఆయన కోసం మనం ఎన్ని అవమానాలు పొందారు, ఎన్ని మరి బాధలు పొందారు, అన్నీ కూడా మన కోసం నీ కోసం మరణించారు. ఒకే ఒకటి, ఆయనకు మన మీద ఉన్న ప్రేమ. మన మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 15వ వచనం చదువుకుందాం. ప్రాతకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. నీవు యూదుల రాజు అని పిలాతు ప్రశ్నించెను. నీవన్నట్లని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. పిలాతును యేసును చూసి, నీపై వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడుము, నీవు ఏమీ సమాధానం ఇయ్యవా అనిను. యేసు పల్లెత్తి పలుకుండుట చూసి పిలాతు ఆశ్చర్యపడెను. పిలాతు జన సమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బాను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువను వేయుటకు వారికి అప్పగించెను. పిలాతు యేసు ప్రభుని ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా చూపించి, ఇదిగో మనిషి కుమారుడు, ఇదిగో ఈయనను ఏం చేయమంటారు, ఈయన మీ రాజు అని చెప్పినప్పుడు ఆయన మాకు రాజు కాదు, ఆయనను సిలువేయండి సిలువేయండి అని చెప్పేసి ప్రధానార్చకుల ప్రబోధంతో ప్రజలందరూ కూడా పలికారు. పిలాతుకు తెలుసు యేసు ప్రభు నిరపరాధని తెలుసు, యేసు ప్రభు దేవుడని తెలుసు, యేసు ప్రభు ఏ పాపం చేయలేదని తెలుసు, యేసు ప్రభుకి ఎలాంటి మరి కల్మషం లేదని తెలుసు. అన్ని నిజాలు తెలిసిన పిలాతు ఏ కారణం చేత యేసు ప్రభుకి శిలుమరణ విధించారు? ఒకే ఒక కారణం, తన అధికారాన్ని కాపాడుకోవటానికి. ప్రజలకు భయపడి తన మనసును చంపుకొని పిలాతు యేసు ప్రభుకి మరణశిక్ష విధించడం జరిగింది. ఇదిగో ఈ ప్రాంతాన్ని దర్శించినప్పుడు మనకి యేసు ప్రభు పడిన శ్రమలు, బాధలు, నిందావమానాలను కూడా గుర్తుకొస్తాయి.
ఫస్ట్ మనం చూసినట్లయితే ఒక శిక్ష విధించాలంటే ఫస్ట్ నేరము అభియోగం చేసిన వాడు అంటే నేరస్తుడు కాదు ఆయన, అతని మీద నేరం మోపినటువంటి ఒక ఆయన మనం చూస్తాం, ఆయన యేసుక్రీస్తు. రెండవదిగా మనం చూసినట్లయితే ఛార్జెస్, ఏమి ఛార్జెస్ అంటే ఆయన మీద అభియోగాలు ఏమి మోపారు. మూడోది సాక్షులు, ఎంతమంది సాక్షులు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రజలు, ప్రధాన యాజకులు. యేసుక్రీస్తు వారు 3 కోర్ట్స్లో ట్రయల్ జరిగింది ఆయనకి. నెంబర్ 1 ప్రధాన యాజకుల కోర్టు, 2 పిలాతు కోర్టు, 3వది హేరోదు కోర్టు. కనుక మనం చూసినట్లయితే 3 కోర్టుల్లో ఈ రకంగా ఎవరికి కూడా ట్రయల్ జరగడం మనం చూడలేదు. కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే పీనల్ కోర్ట్స్ ఏ యొక్క శిక్షాస్మృతిలో ఆయనకి శిక్ష విధించారని మనం చూడాలి. ఏ శిక్షాస్మృతి అంటే అక్కడ 2 రకాలైనటువంటి లా కోడ్స్ ఉన్నాయి. 1 లా కోడ్ ఈజ్ ద మొజాయిక్ లా కోడ్, మోషే ధర్మశాస్త్రం. 2వ లా కోడ్ ఏదంటే రోమన్స్ లా కోడ్. 2 రకాల లా కోడ్స్లో ఆయనకి శిక్ష విధించడానికి ప్రయత్నం జరిగినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ ఎలిగేషన్ బిఫోర్ హై ప్రీస్ట్. వాట్ ఈస్ దట్ ఎలిగేషన్ దే లెవెల్డ్ బిఫోర్ ద హై ప్రీస్ట్? ఏమని చెప్పారంటే ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటున్నాడని ఫస్ట్ ఎలిగేషన్. సో దాని మీద జడ్జి గారు అడిగారు, ఆ కోర్టులో జడ్జి గారు ఏమని అడిగారు, నీవు దేవుని కుమారుడవా? దేవుని కుమారుడు అంటే మీరు అన్నట్లు ఆయననే. ఈ యొక్క దేవుని కుమారుడు అంటే బ్లాస్ఫమీ, అంటే ఈయన తప్పకుండా దైవదోషం చేశాడు, నా ముందే చేశాడు, నేను దేవుని కుమారుని. ఇక సాక్షులతో పని లేదు. ఈయనకి మొజాయిక్ లా ప్రకారంగా, మోషే లా ప్రకారంగా తప్పకుండా ఈయనకి శిక్ష విధించి తీరవలసిందే, మరణ శిక్ష. సరే, లెట్ us గో టు ద రోమన్ లా. పిలాతు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూద్దాం. యేసుక్రీస్తు మీద ఏమేమి ఛార్జెస్ మోపుతున్నారు. నెంబర్ 1 సబ్వర్టింగ్ ద నేషన్. ఈయన జనులను తిరుగుబాటుకు, ప్లీజ్ సి లోక రాసిన సువార్త 23:2 ఉంది, జనులను తిరుగుబాటుకు ప్రేరేపించున్నాడు. నెంబర్ 2 అపోజింగ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ టు సీజర్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సీజర్. ట్యాక్స్ ఎవరైనా కట్టకపోతే కుదరదు. నెక్స్ట్ క్లైమ్ టు బి ఏ క్రైస్ట్. క్లైమ్ టు బి ఏ క్రైస్ట్, ఏ కింగ్. దే ఆర్ నాట్ సేయింగ్ ఇట్స్ ఎ జూయిష్ కింగ్. క్లైమ్ టు బి ఏ క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ ఏ టైటిల్, దేవుని కుమారుడు ఆయన, అభిషక్తుడు, పైనుంచి వచ్చినవాడు. ఈ యేసుక్రీస్తుకి ఈ లోకంలో వచ్చింది ఏంటంటే క్రైస్ట్, దట్ ఈస్ అ టైటిల్, జీసస్ క్రైస్ట్. పిలాతు ఇవన్నీ అఫెన్స్లు ఏమైనా చెప్తా ఉంటే దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. ఆయన ఈ విషయంలో తీర్పు తీర్చి నాకు ఇష్టం లేదు. సో హీ డైవర్టెడ్. ఈయన ఏ ఊరు వాడు? ఈయన నజరేతు, గలిలయ. ఓ, నేను ఓన్లీ జుడియా, సిరియా అండ్ ఇదూమియాకి అధిపతిని. అండ్ వేర్ యాజ్ హెరోద్ అంతిప్ప, ఆయన హీ వాజ్ ద టెట్రార్క్ ఆఫ్ గలిలయ అండ్ పెరియా. ఆయన లక్కీగా ఇప్పుడు యెరూషలేములో ఉన్నారు, ఈ యొక్క పండగకు వచ్చారు. టేక్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ హెరోద్ అని షర్కింగ్ రెస్పాన్సిబిలిటీస్, ఏం చేయాలో తోచక. సో దే హ్యావ్ టేకెన్ హిమ్ టు ద ట్రయల్ టు ద హెరోద్. అప్పుడు ఆయన తృణీకరించి అపహసించి ఏం చేశారు, మంచి ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసి ఆయన్ని తిరిగి పిలాతు దగ్గర పంపించేశాడు. పిలాతు దగ్గరకు వచ్చాక అయ్యో మళ్ళీ నా దగ్గరికి వచ్చిందే ఇది కేసు, హౌ టు సాల్వ్ ఇట్ అని అనుకోండి. సో పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఎలిగేషన్స్ చెప్తున్నారు. సేమ్ ఎలిగేషన్ చెప్తే ఆయన అన్నాడు, మీరు చెప్పినటువంటి ఎలిగేషన్స్ ఏవి నేను వినను, నాకు లేవు, బట్ మీరు చెప్పారు కనుక నేను శిక్షించి విడుదల చేస్తా అన్నాడు. ఆయన లోపల తీసుకెళ్ళి యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించి, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టించి, ఊదారంగు వస్త్రములు ధరింపజేసి ఆయన తీసుకొచ్చి, ఇదిగో ఈ మనుష్యుడు, నా పని అయిపోయింది, మై డ్యూటీ ఈజ్ ఓవర్. ఆల్రెడీ ఒకసారి శిక్ష వేశాడు, మళ్ళీ అదే అఫెన్స్కి రెండో శిక్ష వేయడానికి వీల్లేదు అకార్డింగ్ టు లా. మాకు ఇతను సిలువేయము. ఎందుకు సిలువ వేయాలి అంటే మా నియమం ప్రకారంగా ఎవరైనా కూడా నేను దేవుని కుమారుణ్ణి, నేను రాజుని అని చెప్పుకుంటే అతనికి శిక్ష విధించాలి. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటే అది దాంట్లో శిక్ష విధించాలంటే మీరే తీసుకెళ్ళి విధించుకోండి. అగైన్ షర్కింగ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు లేదు మీరే ఏంటంటే అప్పుడు ఆయన అన్నాడు, లాస్ట్ రిసార్ట్, నేను ఆయన శిక్ష వేస్తాను, కానీ ఐ విల్ రిలీజ్ హిమ్ బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ ద అథారిటీ అండ్ పవర్ టు రిలీజ్ 1 పర్సన్. కనుక ఆ ప్రకారం వదులుతాను. వద్దు, ఆయన అలా వదలొద్దు,
బరబ్బాని వదిలిపెట్టండి, ఈయన సిలువేయండి. సిలువేశాడు. చివరగా వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్లాక్మెయిల్ చేశారు. నీవు ఇతడు విడుదల చేసేవా, కైసరునకు స్నేహితుడు కావు. ఈయన దేవుని కుమారుడు ఒకసారి చెప్తున్నారు, రెండోసారి వదిలితే నువ్వు కైసరుకు స్నేహితుడు కాదు. తాను రాజునని చెప్పుకున్న ప్రతివాడు కైసరుకు విరోధంగా ఉన్నాడు. కమాన్, పనిష్. ఇఫ్ యూ డోంట్ పనిష్ విల్ ఇన్ఫార్మ్ టు సీజర్. చివరగా సెంచురీని ఏం చెప్తున్నాడు శతాధిపతి, ఈయన నిజముగా నీతిమంతుడు. టుడే దేవుడు యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో చనిపోతున్నాడు అంటే ఆయన ఒక సత్యవంతుడు, ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు అని ప్రజలందరికీ తెలిపాడు. నెంబర్ 1, ఆయన మీద మోపిన నేరాలు ఏది రుజువు కాలేదు. నెంబర్ 2, ఈయన నీతిమంతుడు. నీతిమంతుడని చెప్పిన తర్వాత మరణ శిక్ష విధించడం అనేది యేసుక్రీస్తు వారికి ముందు చరిత్రలో కానీ యేసుక్రీస్తు వారి తర్వాత చరిత్రలో కానీ, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. దట్స్ వాట్ హీ వాంట్స్ టు ప్రూవ్. హీ హ్యాస్ కమ్ టు సేవ్ us. కల్వరిగిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. కల్వరిగిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నిలచితిని ప్రభువా. పావన రక్తం కాచి నాకు రక్షణను సగితివా దేవా, రక్షణను సగితివా. పావన రక్తం కాచి నాకు రక్షణను సగితివా దేవా, రక్షణను సగితివా. స్నేహితులంతా నిన్ను విడచి వెళ్ళిపోయిరిగా ప్రభు, స్నేహితులంతా నిన్ను విడచి వెళ్ళిపోయిరిగా. కల్వరి నాకు రక్షణ నొసగి పుణ్యభూమి ప్రభు, కల్వరి నాకు రక్షణ నొసగి పుణ్యభూమి ప్రభు. కల్వరిగిరిపై నిన్నుగాంచి నిలచితిని ప్రభువా, నేను నిలచితిని ప్రభువా. రండి, మనం ఇక్కడే ఉన్న మరో భవనాన్ని చూద్దాం. అవే మెట్లు, అవే రక్తపు చారికలు, అదే గెత్సెమని. ఆ పక్కనే ఉంది రోమ్ గవర్నర్ పొన్షియస్ పైలట్ భవనం. శాంతి భద్రతలు కాపాడటం, చట్టాన్ని పరిరక్షించడం, ప్రభుత్వానికి ప్రజలు కట్టాల్సిన పన్నులు సకాలంలో వసూలు చేయించటం ఇతని బాధ్యత. ఇతను స్వతహాగా క్రూరుడు, నిరంకుశుడు, కఠిన స్వభావుడు. ఇతనే తన చేతులు కడుగుకుని యేసు ప్రభువుని మరణానికి ఒప్పచెప్పింది. ఆ రకంగా తన పాపాలను కడుక్కున్నాననుకున్నాడు ఇతడు. We greet you all in the beautiful name of Jesus Christ our Lord.
మీ అందరినీ మన ప్రియమైన క్రీస్తు ప్రభువారి నామమున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. You'll be surprised where we are sitting. I am sitting here right in Pilate's palace, part of Pilate's palace. మేము పిలాతు యొక్క రాజమందిరంలో కొంత భాగమునికి సంబంధించిన దగ్గర కూర్చొని ఉన్నాము. I want to tell you how privileged we are to be in this very palace where many came to Holy Land but they never saw this place. కానీ అనేకులు ఒకవేళ ఈ యొక్క పరిశుద్ధ పట్టణానికి వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరూ చూడనటువంటి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు మేము ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాము. We are thankful to God for this opportunity where we walked where Jesus Christ walked from one judgment to another. అలాగే క్రీస్తు ప్రభువారు ఒక తీర్పు తర్వాత మరొక తీర్పు దగ్గరికి నడుస్తూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నడవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకు మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాము. As I walk through this place, it really makes me feel so sad to think what all had happened in this palace. ఈ యొక్క ప్రదేశంలో నేను నడుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రాజగృహములో జరుగుతున్నటువంటి విషయాలను గుర్తు చేసుకుని నా మనస్సు ఎంతో బాధపడింది. This palace was built by King Herod. ఈ యొక్క రాజగృహము పిలాతు ద్వారా నిర్మాణం చేయబడింది. But it was named the Antonia Palace. కానీ దీనికి పేరు అంతోనియాస్ రాజగృహముగా పెట్టబడింది. And this reminds us of all the things that happened on the judgment of Jesus Christ. అలాగే ఈ యొక్క ప్రదేశము తీర్పు నిలబడినప్పుడు క్రీస్తు ప్రభు వారికి ఏదేదైతే విషయాలు జరిగాయో అవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. And if we follow the gospel of Matthew, Mark, Luke and John, what they have written, it brings to mind the pain and the agony and the suffering that Jesus went through. ఒకసారి మనము 4 సువార్తలను గనక చదివినట్లయితే ఈ యొక్క ప్రదేశంలో క్రీస్తు ప్రభువారు పడిన బాధ అంతా కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. I want to tell you once again how meaningful this place is to us as Christians. నేను మరొకసారి మీ అందరికీ చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ప్రదేశము క్రైస్తవులుగా మనకు చాలా అర్థదాయకమైనటువంటిది. My heart aches and tears comes to our eyes when we think how much of judgment and torture and questioning and guilt and all was passed on to Jesus in this very place. ఈ యొక్క ప్రదేశంలో క్రీస్తు ప్రభు వారి మీద ఈ రానువారు సైనికులైనటువంటి వారు ఆయన్ను కొట్టి నిందించి ఆ విషయాలన్నీ ఒకసారి తలుచుకున్నప్పుడు మన యొక్క హృదయము అలాగే మన కంటిలో నీళ్లు కూడా తిరుగుతూ ఉంటాయి. పాదాలు రాళ్లకు తగిలి పగిలేను రక్తపు ధార. The most sinister, prejudicial, vile, loathsome, depraved, rotten, corrupted, unjustified, one-sided, improper, unreasonable, illegal, uncharted, unconstitutional, arbitrary, villainous, atrocious, miscreated, fallacious trial ever held in the history of mankind is the trial of Jesus. That's the trial that was held. Well, there have been noted criminal trials which occurred in the world, but this trial commenced at 12 in the night and was completed by daybreak. The charge that was brought against Jesus was blasphemy against Jehovah, but it was for the convenience of mankind converted into treason against the government of Rome. If you see what has happened on that day, the Jewish law prohibited any part of legal proceedings by night, and the law was broken. His arrest is illegal. Sanhedrin law states capital offense must be tried during the day and suspended at night. But the trial of Jesus took place in the middle of the night. And the law says integration of this is illegal because it took place at night. Jesus was privately examined. A criminal cannot be privately examined. He has to be examined in the court of law. Everyone believes in fair treatment. If a man is accused, he should receive fair, impartial treatment. Every accused, unless proved guilty, is presumed to be innocent. Yet, Jesus was not given the credit of proving his innocence. The form of indictment was illegal. Under the Hebrew justice, there was no grand jury. Leading witnesses presented the charge to a specific crime, but no precise act
was framed against him. The law declares that no court is going to function before offering the morning sacrifice. And the law convened before the morning sacrifice, and thus it was illegal. The proceedings were conducted a day before the Jewish Sabbath, and on the first day of the feast of the unleavened bread and the eve of Passover. Therefore, in their own law, it was illegal. Law states that the court should not be held on the Sabbath or any holy day and shall not judge on the eve of Sabbath. Now, if you see, the trials that were held against Jesus were completely illegal. The trial was illegal because it was concluded in one day or maybe half a day. Jesus was arrested, tried, executed in half a day. If you know the courts that function, before a judgment is passed, a judge has to go home, he has to sleep over, think over, and pass the judgment the next day. But here the judgment was passed within 6 hours of his arrest. And their own law says a simultaneous, unanimous verdict of guilt on the day of trial is equal to acquittal. Jesus should have been acquitted, but he was executed. Jesus was convicted and condemned to death on legally inadmissible evidence on charge of sedition, because he had done it. And Mark 14:51 says, but their witness agreed not altogether. The Christ trial was a farce by modern standards of justice. It was illegal also by the law of that day. Jesus' arrest was illegal, so was his examination. First they charged him with sedition, then with blasphemy, and finally before Pilate by treason. And the 6 trials of Jesus, the 6 trials of Jesus started at 12 in the night and ended by daybreak. And over that, our accused cannot be beaten in the court of law. But Jesus was beaten before the judges. An accused has to be present inside the court hall, but the judge went out to meet the people outside the court hall because the people did not want to come inside the judgment hall. So where is the legality of executing Jesus Christ? If you see, his arrest was illegal on the grounds, we use the terms grounds, on the grounds that no proof was offered for any of the offenses that have been put on Jesus. He was arrested without a warrant. Well, the police officer knows without a warrant they cannot, and it is illegal to arrest someone without a court warrant. He was mistreated during the arrest, and the trial was at the night, and it was contrary to their own law. And instead of seeking the truth or the truthful witness, they sought false witnesses. So the trial, I will have to tell it in only one word. The trial of Jesus was illegal. He was executed by illegal means, and everyone wanted to wash away their hands of the legality that would have come if he was tried in the court of law. The main thing, he was not tried in the court of law because during the Passover, all his friends were away and they were not present before his friends. It doesn't mean that Jesus did not have followers. Jesus had many, many followers. Had it been presented in the court of law, they would have objected to it. And so that he would have been left off, the trial was concluded even before the court doors were open, which is illegal. That's all I say. And Jesus, he went up the cross only to give us salvation. Siluva Marana
వయా డొలరోసా. మనం డొలరోసా మార్గం దగ్గర ఉన్నాం. ఇదే దుఃఖ మార్గం, లేదు శ్రమల మార్గం, లేదు బాధామయ మార్గం. యెరూషలేం పురాతన నగరంలోని ఓ మార్గం ఇది. ఈ మార్గం గుండానే యేసు ప్రభువు ఆ భారమైన శిలువను మోసుకుంటూ నడిచింది. ఈ మార్గంలో మొత్తం 14 ప్రత్యేకించబడ్డ స్థలాలున్నాయి. సిలువను మోయసాగే గొల్గోతాకు శిలువను మోస్తూ ప్రభువు నడిచిన మార్గంలోని 8 స్థలాలు పాత నగరంలోనూ, 6 స్థలాలు దేవాలయ ప్రాంగణంలోనూ ఉన్నాయి. ప్రభువుకు శిలువ శిక్షను ప్రకటించిన న్యాయస్థానం ఆవరణం నుంచి గొల్గోతా వరకు ఈ మార్గం సాగుతుంది. So we see that Jesus walked carrying the cross, thinking that he has to do this for the Father's sake and for our salvation. You notice the road, the roughness of the road. The road was not smooth. It would have been even rougher 2 centuries ago. And how much more painful it would have been to walk barefoot on this road. This gives a pain in our heart to think that he walked in such agony for us, for our salvation. He walked, and therefore we have not taken it seriously that the pain and agony he went through. But looking at this road now brings a sorrow in our heart, brings grief to our heart, that we should do something about it. The word of God says, he that endureth to the end will be saved. And that is the meaning of the salvation that God wants to give us through the cross. Each station that Jesus stopped, there was a group of people. Always the Jews were there, the Gentiles were there. So people opposing Jesus, people condemning him, people are crying out to him to why he has to do this and to crucify him and finish the matter. The Lord was very clear. He had to walk through this path. He had to walk through this road. He had to go through all this just for one thing, that he will go on the cross. And then no Satan can stop him. సిలువను మోయుచున్నా యేసుకు సీమోను భుజమునందించి. చూడండి, ఈ మెట్లన్నీ కూడా యేసు ప్రభు తన సిలువను మోసుకొని మనందరి కోసం, మన పాపాల కోసం యేసు ప్రభు మన పాప భారాన్ని అంతా కూడా ఆ సిలువ ద్వారా ఇదిగో గోల్గోతాకి తీర్చారు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు ముఖ్యంగా సిలువ మార్గంలో ఉన్న ఇది 5వ స్థలం. ఇక్కడ యేసు ప్రభు మరి రోమన్ సైనికులు పెట్టే బాధలకు భరించలేక, ఆ కొరడ దెబ్బలు తట్టుకోలేక, ఆ బలమైన భారమైన సిలువను మోయలేక త్రుళ్ళిపడి ఇదిగో ఇక్కడే యేసు ప్రభు తన చేతిని ఆనించడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు హస్తం, ఇది ఈ రాయి యేసు ప్రభు నిజంగా చేయబెట్టిన రాయి. సిలువను మోస్తూ, నా కోసం, నీ కోసం, మనందరి కోసం సిలువను మోస్తూ యేసు ప్రభు ఆ భారాన్ని తట్టుకోలేక ఇదిగో ఇక్కడే ఆసరా తీసుకుని ఈ రాతి మీద తను చేయి వేసినట్లుగా మనం గమనిస్తాం. ఇంకా తర్వాత ఇక్కడ నుంచే సిరేనియ సీమోను కూడా యేసు ప్రభుకి సిలువను మోయటంలో సహాయపడడం అనేది ఇక్కడ నుంచే గమనిస్తాం. మనం చూసినట్లయితే అది అక్కడ చూడండి, అక్కడ రాసింది 5వ స్థలం. యేసు ప్రభుకి సిరేనియ సీమోను సహాయపడటం సిలువను మోయటంలో. We have come to the point of where Jesus stumbled. And when he stumbled, Jesus was wondering, who is there to help me? At that moment, Simon Syrian came by and helped Jesus to carry the cross. When Jesus stumbled, we think, what a great God he is, and what a mighty God with all the power in the world. Why should he stumble? Because today we are the ones that stumble. Every one of us have a stumbling point in our life. The cross that he carried was heavy. Maybe your cross today is heavy. And as we go through this Good Friday time, we will remember how he would have stumbled with this heavy cross, and he had no one to help him. But God has sent a helper. Therefore, the word is very clear that the Lord is our helper. He will come in time. At the appointed time, he will come and lift. Simon Syrian lifted him up, carried the cross, and as he was lifting him, you'll notice there is a beautiful marking here of how Jesus' hand tried to balance himself, to steady himself, to continue the journey.
to continue the journey of this crucifixion. Again, we feel how it would have been possible for such a man as the mighty, powerful God to go through this for my sins, for my wickedness and my uncleanness. And therefore, if we are going to take it seriously, God has a purpose for you to stand and hear this message. God has a purpose for me to come to this very spot and kindle my heart again, kindle the flame in my heart, that it should not just be an ordinary message. It should be a message from the Holy Spirit burning with fire, that it will touch many hearts, and many hearts will be convinced this is not a fantasy, it is a reality. It happened, and the days and dates are given. And as Jesus walked, the very point of his stumbling, remember, today if you are stumbling, he stumbled, and therefore he will lift us up now, because he said, I know the sufferings of man. The purpose of him to come and show us, give us a demonstration of his stumbling. And therefore, this message should be an encouragement that the Lord is our helper. He will carry us through. నా ఆలోచనలకు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో, మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములకు నా ఆలోచనలకు అంత ఉన్నతముగా ఉండును అని ప్రభువు నడువుచున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుని యొక్క ఆలోచనలు అమోఘమైనవి. ఆ దేవాది దేవుడు అవమానకరమైన సిలువను ఒక రక్షణ సాధకముగా ఎన్నుకున్నాడు. దొంగలు, దోపిడీకాండ్లు, హంతకులు చనిపోవలసిన సిలువను ఆ ప్రభు రక్షణ సాధకంగా ఎన్నుకొని దాని ద్వారా మనందరి కూడా రక్షణను ప్రసాదించాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము ప్రభు పాదాల చెంత కూర్చొని ధ్యానిస్తే దానిలో ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించగలుగుతాము. ఒకప్పుడు ఒక మ్రాని నుండి వచ్చిన పండు ద్వారా ఆది మానవులు పాపము కట్టుకొని మానవాళినంతా కూడా పాపంతో నింపారు. మరి అదే మ్రానిని ప్రభు ఉపయోగించి మానవాళికి మరలా రక్షణను తీసుకొని వచ్చారు. కాబట్టి ఆనాడు పతనానికి కారణమైన మ్రానియే ఈనాడు మరలా రక్షణకు కారణమైంది. గొల్గొతా. ఇదే గొల్గోతా. దీన్నే పుర్రే అంటారు. స్కల్. కెద్రోను లోయ నుండి సాగి డోలరాసా మార్గం గుండా భారమైన సిలువనెత్తుకుని యేసుప్రభువు నడిచిన మార్గం ఈ కొండ మీదే ముగిసింది. స్కల్ అని పిలువబడే ఈ చిన్న కొండే యేసుప్రభువు చివరి మజిలి. ఈ కొండ మీదే ఆయన భూమి ఆకాశాల నడుమ సిలువపై వేలాడి
ప్రభువు వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని తండ్రిని అర్థించింది. అంతిమ శ్వాస విడిచింది. ఈ చిన్న కొండే దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఏకైక కుమారుణ్ణి పణంగా పెట్టి మనందరికీ పాప విమోచనాన్ని ప్రసాదించింది, నిత్య జీవనాన్నిచ్చింది. Friends, as we continue to discuss about the last hours of the Lord, it's my privilege to speak about the medical aspects. Here we have a 33-year-old male in good health, by occupation a carpenter, an itinerant preacher. Last known meal, the Last Supper. We have already seen it's at 6 on Thursday, and after that, no food, no water. We'll start with Gethsemane, the oil press. There is agony, there's anxiety, and we see that his sweat is coming as blood. Contrary to what some people think, hemohidrosis is a known medical phenomenon where the capillaries around the sweat glands break into the sweat glands, and through the sweat glands, blood comes out. There have been at least 2 known incidences of this happening later on. Then after that, Jesus is flogged and mocked. And if you look at the whip with which he was flogged by the Roman legionnaires, it was a flagellum, and it had strands of leather. At the end of the strands of leather, 2 small lead balls are there. And he was flogged and whipped. And as he was whipped, before that, they would tie his hands and put him on a post so that the back is exposed. And on his back, they were using this flagellum. And as the lead balls stretched, first they would tear apart the skin, then they would tear apart the subcutaneous tissue, then they would tear apart the muscle, and from the capillaries, from the veins, and finally from the arteries, blood is coming out. The strips of skin would come like strips, and it would become a mass, an amalgam of blood, tissue, and bone. And this is the blood is he's losing blood, and he's not having any replenishment, so dehydration. And finally, when the legionnaire feels that it is enough, they stop beating him, they stop flagellating him, and he slumps down. When he's released from the post, he slumps down on that floor which we have seen so beautifully in the visuals, which was already caked with the blood, his own blood. He slumps down, but he's immediately asked to get up, and the patibulum, the crossbar of the cross, which is about 90 pounds in weight, is tied to his back. And again, as it is tied to his back, the rough wood will again open the wounds which are found on the back, and he continues. As he goes, he is not able to make it. The muscles refuse because already he is dehydrated and he's lost so much of water, no replenishment. He slumps down, and as we have seen in a particular place in the station, Simon the Cyrenian comes and takes up the patibulum. He walks all the way up to nearly so many yards, as we have seen, the Via Dolorosa. He walks, he literally goes along with the other criminals and the Roman soldiers, and they keep going. Once they reach the Golgotha, the place where they're going to crucify him, they throw him down, and they put the patibulum down there and stretch his hands. And contrary to popular expectation, they put the nails somewhere in the wrist region, in between these bones, so that they can stretch. And they put these long nails, and as they hammer it, it goes through the 2 major bones here, and there's a very important nerve there, the median nerve, which screams pain all the way to the brain. And they keep the hands slightly flexed so that he can move, and they do it on both the hands, and then they pick up the patibulum and push it up to the vertical stipes there, and put both his legs one on each other, and put a long nail through both the arches of the feet right into the wood, and there he is. Now, the situation is that he wants to breathe. Breathing in is okay, but breathing out is very, very difficult because all his intercostal muscles, his pectoral muscles are fully involved and they cannot work. So he has to push himself down to release himself from the pain in the hands. He has to push himself down. When he pushes himself down, the nerves in the feet are affected and they scream pain. So pain in the upper limbs, pain in the lower limbs,
pain everywhere, and lot of blood is lost, and so he continues to have this pain. Suddenly he gets another pain in the chest, because around the heart is the pericardial sac, and into this sac fluid gets in because of his situation, and the heart gets constricted. The heart has to pump, the blood has become very thick because water is lost, and the thick blood has to be pumped, and as it is getting pumped, the pain is too much. Because of so much of loss of water, so much of loss of blood, he thirsts. And the thirst reflex sets in, and it goes to the brain and screams for water. And so he shouts, "I thirst." Earlier, when he was given this wine mixed with myrrh, he refused because that was a sedative. That was an analgesic that would keep the pain levels down. He didn't want it. He wanted to experience the full extent of pain. And when he thirsts, when he was given on the hyssop this posca or the cheap wine, he refused to drink that. And then, as he's hanging there on the cross, he can feel in his tissues the chillness of death coming from tissue to tissue, creeping along and going up to his heart. And as he feels that, he cries one more cry, and he says, "It is finished." He knows it's a victorious cry because his mission of atonement is over. And when he finishes that, and finally for the last seventh word, he had to push his feet down and pull his body up and shout with all his strength, "Into thy hands I commend my soul." And with that, he dies. Did he die because of the torture? Did he die because of the cross? Did he die because of the wounds? It is left to you. He says, "I lay down my life." And later, after the crucifixion is over, the soldiers come to check whether all the prisoners have died. They go to the left side, they go to the right side, they see that the criminals are still alive, and they break the bones of the leg. That's called crurifracture. When they break the bones of the leg, they cannot pull themselves up, they cannot exhale, and they'll die out of asphyxiation because there is too much of carbon dioxide in the blood. But when they come to the Lord, the Jesus Christ, when they come to him, they see that he's already apparently died. Still, to make sure, one of the soldiers takes his spears and pierces him in the side, probably in the fifth intercostal space, and as he pierces, it goes through the heart, the pericardial sac around the heart, and into the heart, and as John the evangelist says, blood and water comes out of it. And that is the post-mortem proof, because there are many people today who say that Jesus didn't die, he just swooned and was unconscious, and then he was brought again. No. Here is very clear proof that he died. He cried and he died. The Lord suffered as no one else did, walking so many miles, no sleep, no food, no rest, no water. He suffered 6 trials, mocking, ridicule, as well as physical scourging and mental abandonment by his friends, and more importantly, his Father. Both literally and spiritually, the Lord died definitely due to a broken heart. His heart broke and he died. We cannot but cry with the centurion, "Surely it was the Son of God." No one else, no other human could undergo so much torture, so much pain, so much agony, but the Lord Jesus Christ himself. Blessed be his name. Why this was chosen as a garden tomb for Christ to be laid. It was chosen because the whole place gives an atmosphere of presence of God. And we see here, Christ was laid here because this is where the Golgotha hill was. This is
a road, two busy roads where crucifixion was normally taken. The Romans crucified their అరిమత్తయి వాసి క్రీస్తు మరణించారు. ఆ మరణం యొక్క అర్థం ఏంటి, థియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ అన్న విషయం గురించి 2 చిన్న మాటలు చెప్తాను. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు మరణించింది, దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని సృష్టించారు మొదట్లో. తరువాత పాపం వలన దూరమైపోయాడు మనిషి. దేవునికి మానవునికి మధ్య తెగిపోయినటువంటి ఈ బంధాన్ని క్రీస్తు ప్రభు యొక్క మరణం తిరిగి పునరుద్ధరించింది. అది మొట్టమొదటి క్రీస్తు మరణం యొక్క అర్థం. ఆ వంతెనను తిరిగి నిర్మించారు క్రీస్తు ప్రభు. ఉదాహరణకి తాకట్టు పెట్టామనుకోండి, దాన్ని విడిపించటం, దట్ ఈస్ ద వర్డ్, బిబ్లికల్ వర్డ్ టు రిడీమ్ అంటే. తాకట్టు పెట్టినప్పుడు మళ్ళీ డబ్బులు కట్టి విడిపించాలి. ఆ విధంగా క్రీస్తు ప్రభు తాను మరణించి మనల్ని విడిపించారు ఆ బానిసత్వం నుంచి. కోల్పోయినటువంటి స్వాతంత్ర్యాన్ని తిరిగి ఇచ్చారు. రెండవది, ప్రతిసారి ఈ సిలువను చూసినప్పుడు గుర్తు రావాల్సింది ఇటువంటి హద్దులు లేనటువంటి, అవధులు లేనటువంటి, పరిమితులు ఎటువంటి లేనటువంటి, షరతులు లేనటువంటి దేవుని ప్రేమ గుర్తు రావాలి. చూడండి, నిన్ను రక్షించడానికి నేను ఏదైనా చేస్తాను. 24 గంటలు కాదు, ఎన్ని సంవత్సరాలు కష్టపడాలన్నా కానీ నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నీ నుంచి కోరేది ఒక్కటే, ప్రభువు అంటే చాలు. ఈ రక్షణను నేను తీసుకొని వచ్చింది ఏదో 4 3 కాదు. ఎవరైతే, అది సైన్యాధికారి కానివ్వండి, లేకపోతే వేరే ఎవరైనా దొంగవాడు కానివ్వండి, ప్రభువు నన్ను గుర్తుంచుకొని ఒక మాట అంటే చాలు, ఇదిగో ఈయన నిజమైన దేవుని కుమారుడు అని చెప్పగలిగితే చాలు, రక్షణ వచ్చినట్లే. షరతులు లేనటువంటి ప్రేమను పంచి ఇచ్చింది ఈ సిలువ. అది చూసిన ప్రతిసారి గుర్తు రావాలి. మనం చేయవలసిందల్లా, రక్షణ పొందాలి అంటే ఏదో గొప్ప బండలు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. ఈయన నిజమైన కుమారుడు, దేవుని కుమారుడు అంటే చాలట. ప్రభు నన్ను గుర్తుంచుకో అంటే చాలట. అది ఈ నూతన నిబంధన యొక్క సారాంశం కూడా. ఆయా ప్రేమను అనుభవించి మారు మనస్సు పొంది దేవుని బిడ్డలయ్యారు. మనందరం కూడా దేవుని బిడ్డలుగా మారాలి. అప్పుడే ఈ సిలువకు అర్థం ఉంది, ఈ యొక్క క్రీస్తు ప్రభు మరణానికి అర్థం ఉంది. అలా జరగకపోతే క్రీస్తు ప్రభు అనుభవించిన శ్రమలన్నీ నిష్ఫలమే. ఆ రక్షణ మనందరికీ పొందాలని నా కోరిక. ఈ చక్కని కార్యక్రమము ద్వారా నీ కుమారుని మరణ ఘట్టములను, వేదన భరిత శిలువ యాగాన్ని మరి ఒకసారి స్మరించుకునే భాగ్యాన్ని కలుగచేసి, నీ కుమారుని రక్త ప్రోక్షణ వలన మా పాపాల నుండి మిమ్మల్ని మేము రక్షించుకోవడానికి, మమ్మందరినీ ధ్యానింపచేయడానికి ఈ అవకాశాన్ని దయచేసినందుకు మీకు వందనాలు తెలియచేస్తున్నాం. మేమంతా మా పాపాలకై పశ్చాత్తాపపడి ఆత్మావలోకనం చేసుకుని క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ బలిదానానికి, ఆత్మార్పణకు మా జీవితాలను మార్చుకొని క్రీస్తు ప్రభుని పునరుత్థానములో పాలు పంచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శుభవార్త ఛానల్ మరియు అమృతవాణి సంస్థలను దీవించి, సువార్త సేవలో వారు చేస్తున్నటువంటి సేవలను మరింతగా విస్తరింపచేసి, నీ నామాన్ని వారు ఇంకా ఎక్కువగా వ్యాప్తిలోనికి తీసుకుని వచ్చే భాగ్యాన్ని కలుగచేయండి. ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరిని దీవించి, కాచి, కాపాడి నీ చల్లని ప్రేమలో వారిని దీవించుమని మా నాథుడైన క్రీస్తు ప్రభుని దివ్య నామమున ప్రార్థించుచున్నాము. పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమయు,